సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం క్లౌడ్ బస్ట్, కుంభవృష్టి గురించి వింటా ఉంటాం. కుంభవృష్టి అంటే ఏదైనా ఒక ప్రాంతంలో, ఒక లోకల్ ఏరియాలో 20-30 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ఒక గంటలో 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు అనమాట, కుంభవృష్టి అంటారు. అయితే ఇక్కడ మినీ క్లౌడ్ బస్ట్ కూడా కుంభవృష్టి పడితే ఎంతైతే డ్యామేజ్ ఉంటుందో అంతే ఉంటుంది, కానీ ప్రాపర్ క్లౌడ్ బస్ట్ డెఫినేషన్లోకి రాదనమాట. మినీ క్లౌడ్ బస్ట్ అనే కాన్సెప్ట్ని ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. అది ఇప్పుడే కాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వాళ్ళు 2018లోనే ఒక స్టడీ చేస్తూ ఈ మినీ క్లౌడ్ బస్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అంటే ఒక లోకల్ ఏరియాలో విపరీతమైన వర్షం పడి విపరీతంగా డ్యామేజ్ చేసి ఒక గంట పాటు విధ్వంసం సృష్టించింది అనుకోండి, దాన్ని మనం పూర్తి స్థాయిలో క్లౌడ్ బస్ట్ డెఫినేషన్లోకి తేకపోయినా దాన్ని మినీ క్లౌడ్ బస్ట్ అనొచ్చు. చాలాసార్లు మినీ క్లౌడ్ బస్ట్లు అనేవి అండర్ రిపోర్ట్ అవుతున్నాయి అనమాట, చెప్పట్లేదు, బయట తెలియట్లేదు, కానీ వీటి వల్ల డ్యామేజ్ మాత్రం చాలా ఉధృతంగా ఉంటుందన్నమాట. మినీ క్లౌడ్ బస్ట్ అంటే 20-30 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ఒక గంటలో 5 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం పడితే దాన్ని మినీ క్లౌడ్ బస్ట్ అంటారనమాట. ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కథనం ప్రకారం భారతదేశంలో మినీ క్లౌడ్ బస్ట్లు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మనకు తెలుసు, భారతదేశంలో క్లౌడ్ బస్ట్, కుంభవృష్టి ఒకసారి ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ వల్ల, అంటే మేఘాలకి కొండ అడ్డం రావడం వల్ల వర్షం ఒకటేసారి ఒకటే చోట కురుస్తుంది అనమాట. అలానే అర్బన్ హాట్స్పాట్స్ లో లేదా కోస్టల్ బెల్ట్స్ లో ఇలా ఒక్కోసారి కుంభవృష్టి పడతా ఉంటుంది. కొన్నిసార్లు క్లౌడ్ బస్ట్ ని ప్రిడిక్ట్ చేయడం అనేది కుదరదు, చాలాసార్లు కుదరదు. ఫోర్కాస్టింగ్ అనేది చాలా కష్టం అనమాట. క్లౌడ్ బస్ట్, కుంభవృష్టి అనేది షార్ట్ రేంజ్ ప్రిడిక్షన్, అంటే పడబోతుంది, ఇంకొక అరగంటలో పడబోతుంది, లేదా నౌ కాస్టింగ్ ప్రిడిక్షన్, అంటే ఇప్పటికిప్పుడు పడుతుంది, అంటే పడుతుంది మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పటమే. అంతేగాని ముందే ఊహించి పెద్ద కుంభవృష్టి పడుతుందని చెప్పడం అసాధ్యం, అంటే ఆల్మోస్ట్ చాలా కష్టం. ఒక్కోసారి ఫోర్కాస్టింగ్ కష్టం, నౌ కాస్టింగ్ లేదా షార్ట్ రేంజ్ ప్రిడిక్షనే కాస్త ఈజీ అంట. సడన్ గా చాలా ఇష్యూస్ ఇలా క్లౌడ్ బస్ట్ కానీ మినీ క్లౌడ్ బస్ట్ కానీ వచ్చిన తర్వాత తెలిస్తే కానీ ముందే తెలియవు, లేదా వచ్చిన తర్వాత కూడా లోకల్గా ఉంటాయి కాబట్టి చాలా వరకు బయటికి కూడా రావన్నమాట. ఈ క్లౌడ్ బస్ట్ లేదా మినీ క్లౌడ్ బస్ట్ వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్, విపరీతమైన వరదలు, సడన్ గా 2-3 గంటలు విపరీతమైన వరద వచ్చేయడం, అంటే మనం 6 అవర్స్ టైంలో విపరీతమైన వరద వస్తే దాన్ని ఫ్లాష్ ఫ్లడ్ అంటాం. లేదా ప్రాపర్టీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విపరీతమైన నష్టం, వ్యవసాయానికి విపరీతమైన నష్టం, మనుషులు చనిపోవటం, ఇలా చాలా జరుగుతాయి అనమాట. అసలు క్లౌడ్ బస్ట్ ని ఐడెంటిఫై చేయాలంటే డాప్లర్ రాడార్ వాడుతుంటాం అనమాట. కానీ మినీ క్లౌడ్ బస్ట్ అనేది చాలా జరుగుతుంటాయి కాబట్టి అన్నిటినీ కనిపెట్టడం, అన్నిటినీ డాప్లర్ రాడార్తో మెజర్ చేయడం కూడా కష్టం.